రాష్ట్ర ఖనిజ ఆదాయంలో రికార్డు స్థాయిలో వృద్ధి నమోదైంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి మొత్తం 5,650 కోట్ల ఆదాయం వచ్చింది. బొగ్గు మినహా ఇతర మినరల్స్తో 3,300 కోట్ల ఇన్కమ్ వచ్చింది. గతేడాదితో పోలిస్తే ఏకంగా 33% వృద్ధి రికార్డ్ అయింది. రాష్ట్ర గనుల శాఖ ఆదాయంలో రికార్డు సృష్టించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి బొగ్గు మినహా ఇతర ఖనిజాలతో 3,300 కోట్ల ఆదాయం సమకూరింది. ఇది గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 33% వృద్ధి అని అంటున్నారు అధికారులు. అటు బొగ్గు గనులతో వచ్చిన ఆదాయాన్ని కూడా కలిపితే మొత్తం 5,650 కోట్లు రాష్ట్ర ఖజానాకు చేరాయి. ఆదాయం పెరగడానికి కేవలం ఖనిజాల వెలికితీత మాత్రమే కాకుండా ప్రభుత్వం తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాలు తోడయ్యాయి. సీవరేజ్ ఫీజును 20% మేర శాస్త్రీయంగా సవరించడం వల్ల అదనంగా 100 కోట్ల ఆదాయం లభించింది. మేజర్ మినరల్స్ 21%, మైనర్ మినరల్స్ లో 34% వృద్ధి నమోదైంది. పర్యావరణ పరిరక్షణ కోసం విధించిన ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఫీజుతో కూడా గణనీయమైన ఆదాయం సమకూరుతోంది. గతంలో ఖనిజ బ్లాకుల కేటాయింపులో ఉన్న అస్పష్టతను తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వ MMDR చట్టం ప్రకారం వేలం ప్రక్రియను ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తోంది. మేజర్ మినరల్స్ విభాగంలో 3 దశల్లో 6 సున్నపురాయి బ్లాకులను వేలం వేయగా 21.22 కోట్ల ఆదాయం లభించింది. గనుల కేటాయింపులో ఎలాంటి రాజకీయ జోక్యానికి తావు లేకుండా అత్యధిక బిడ్ దాఖలు చేసిన వారికే లీజులు కేటాయించడం కలిసొచ్చింది. ఇసుక, మైనర్ బ్లాకుల వేలంతో పెరిగిన ఆదాయం కేవలం మేజర్ మినరల్స్ మాత్రమే కాకుండా మైనర్ మినరల్స్ కేటాయింపులోనూ వేలం పద్ధతిని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు 4 దశల్లో 54 బ్లాకులను వేలం వేసి 61.49 కోట్ల రాబడిని సాధించింది. 5వ దశలో భాగంగా మరో 16 బ్లాకులకు నోటిఫికేషన్ జారీ చేయడంతో మైనింగ్ రంగంలో పోటీ పెరిగింది. ఈ ప్రక్రియతో ప్రభుత్వానికి రావాల్సిన వాటా పైసా కూడా పోకుండా ఖజానాకు చేరుతోంది. వేలం ప్రక్రియతో పేరుగాంచిన మైనింగ్ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. వికారాబాద్లోని కొడంగల్, సూర్యాపేటలోని పలు ప్రాంతాల్లో సున్నపురాయి బ్లాకులకు భారీ డిమాండ్ ఏర్పడింది. వేలంతో వచ్చిన ఆదాయమే కాకుండా భవిష్యత్తులో ఈ గనుల నిర్వహణతో వచ్చే రాయల్టీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊతంగా మారనుంది. ఇసుక అమ్మకాలతో రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఆదాయాన్ని ఆర్జించింది. 2024-25లో 722 కోట్లుగా ఉన్న ఆదాయం 2025-26 నాటికి 35% వృద్ధి సాధించి 1000 కోట్లకు చేరుకుంది. ఇసుక బుకింగ్ ప్రక్రియను మరింత ఈజీ చేసేందుకు SSMMS వెబ్సైట్ను ఆధునీకరించడంతో పాటు వాట్సాప్తో ఫిర్యాదుల స్వీకరణను ప్రారంభించింది. జీరో టాలరెన్స్ విధానంతో ఇసుక అక్రమ నిల్వలు, ఓవర్లోడింగ్పై ఉక్కుపాదం మోపుతోంది. కలెక్టర్లు ఎస్సీలకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించడంతో క్షేత్రస్థాయిలో అక్రమాలకు చెక్ పెట్టి ఆదాయం పెంచుకుంది. గనుల రంగంలో దశాబ్దాలుగా సాగుతున్న అక్రమ మైనింగ్, రవాణాకు చెక్ పెట్టేందుకు గనుల శాఖ టెక్నాలజీని ఆయుధంగా మలుచుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, శాటిలైట్ ఇమేజరీ ఆధారిత చేంజ్ డిటెక్షన్ సిస్టంతో గనుల సరిహద్దుల్లో జరిగే మార్పులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. డ్రోన్లు, శాటిలైట్ ఫోటోలతో అక్రమ మైనింగ్ను గుర్తించి వెంటనే జరిమానాలు విధించేలా వ్యవస్థను రూపొందించింది. ఖనిజాలను మోసుకెళ్లే ప్రతి వాహనానికి GPS ట్రాకింగ్ తప్పనిసరి చేయడమే కాకుండా క్వారీలు, క్రషర్ల దగ్గర ANTR సిస్టమ్, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. వే బ్రిడ్జిలను నేరుగా ఆన్లైన్ పోర్టులు అనుసంధానించడంతో లోడింగ్లో జరిగే అవకతవకలకు అడ్డుకట్ట వేసింది. ఈ మొత్తం నిఘా వ్యవస్థను రాష్ట్ర స్థాయిలోని కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానించి ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు తీసుకుంది. మైనింగ్ అనుమతుల కోసం దరఖాస్తుదారులు ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా ఆన్లైన్ వ్యవస్థను బలోపేతం చేసింది. GIS ప్లాట్ఫామ్తో రాష్ట్రంలోని ఖనిజ లభ్యతను మ్యాపింగ్ చేయడంతో పెట్టుబడిదారులకు స్పష్టమైన సమాచారాన్ని అందిస్తోంది. టెక్నాలజీ వినియోగం వల్ల అక్రమాలు తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు.